హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారా? గుడ్ మార్నింగ్ అండి. నేను పులిహోర చేయబోతున్నాను ఈరోజు. చూడండి, అన్నం వండి పక్కన పెట్టుకున్నాను. ఇదిగో పల్లీలు, చింతపండు పిసికేసి రసం తీసి పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, కొంచెం జీడిపప్పు అవన్నీ వేసి చేస్తున్నాను. చూడండి, ఇదిగోండి సాల్ట్ వేస్తున్నాను అన్నంలో. చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఎక్కువ వేసాను మళ్ళీ ఉప్పు కోసం ఏంటంటే. పసుపు కూడా వేస్తున్నాను. పసుపు వేస్తున్నాను. ఆయిల్ కూడా వేస్తున్నాను. కొంచెం ఆయిల్ కూడా వేసి కలిపి వేస్తే బాగుంటుంది. ఇవ్వండి, దీంట్లో తాలింపుకి ఆయిల్ వేసుకుంటున్నాను. తాలింపుకి ఆయిల్ పక్కన కలిపి పక్కన పెట్టుకోవాలి. మొత్తం కలిసిపెట్టి అన్నం మొత్తం కలపాలి. ఇక పల్లీలు వేస్తున్నాం. ఆయిల్ పల్లీలు వేసి ఎండుమిరపకాయలు కూడా వేయాలి. వేయించాలండి. పోపు సాంగ్ తాలింపు గింజలు కూడా వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేయాలి. పల్లీలు కూడా జీడిపప్పు కూడా వేసేస్తాం. వేగినాక తొందరగా ముందే వేసుకుంటే మాడిపోతాయి జీడిపప్పు. అందులో ఇవన్నీ కొంచెం వేగినాక వేయాలి. చింతపండు పులుసు కూడా వేసేసి బెల్లం కూడా వేస్తే టేస్ట్ వస్తుంది. కొంచెం బెల్లం వేస్తే కొంచెం టేస్ట్ వేస్తుంది. కొంచెం ఇంగువ, దాంట్లో వేసేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ పులిహోర ఫ్రెండ్స్ ఎట్లా ఉంది చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్.